ఆధ్యాత్మిక నగరం తిరుపతిని కొంతమంది తమ స్వార్థం కోసం వాణిజ్య నగరంగా మార్చేస్తున్నారు. కమర్షియల్ పుణ్యక్షేత్రంలో యాత్రికుల విడిది పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు దిగుతున్నారు. స్టే హోమ్స్ పేరుతో ఇళ్లను మార్చి చాటుమాటు కార్యకలాపాలకు కేంద్రాలుగా వీటిని మార్చేస్తున్నారు. తిరుపతి ఖ్యాతిని దిగజారుస్తున్న స్టే హోమ్స్ వ్యవహారంపై మెగా9 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. నిరంతరం యాత్రికుల రాకపోకలతో సందడిగా ఉండే తిరుపతి పుణ్యక్షేత్రం భక్తి భావాలను కలిగించాల్సింది పోయి అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయి అపవిత్రతను మూటగట్టుకుంటోంది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో విడిది గృహాల పేరిట వెలుస్తున్న స్టే హోమ్స్ లో విచ్చలవిడిగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాడు పనులకు స్టే హోమ్స్ వేదికగా నిలుస్తున్నాయి. చాటుమాటు కార్యక్రమాలకు ఇతోధికంగా ఇవి సాయపడుతున్నాయి. ఇదే అదునుగా చేసుకుని పేకాట వ్యభిచార ముఠాలు చెలరేగిపోతున్నాయి. నమస్కారాలు. ఈరోజు తిరుపతి పవిత్రతను కాపాడాల్సింది తిరుపతిలో ఉన్నటువంటి మనం అందరూ బాధ్యత. ఎందుకంటే దాదాపు 50,000 నుంచి 70,000 మంది తిరుపతికి నిరంతరం రైళ్లలో, బస్సులలో, ఫ్లైట్లలో కూడా నిరంతరం వస్తున్నారు. వాళ్ళ భద్రత కల్పించాల్సిన బాధ్యతగా తిరుపతి వ్యక్తిగా నా బాధ్యత కూడా ఉంది. నా వ్యక్తిగతంగా తిరుపతి వ్యాపారస్తులకి ఎక్కడ కానీ మీ అడ్డంకులు కాదు, పూర్తి అనుమతులు తీసుకొని పెట్టుకుంటే మాకు కూడా ఎటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే రక్షణ కల్పించిన బాధ్యత కూడా పౌరుడిగా బాధ్యత. ఈరోజు తిరుపతిలో స్టే హోమ్ పేరుతో పుట్టగొడుగులాగా దాదాపు 1,500 నుంచి 2,000 రెసిడెన్షియల్ ఏరియాలలో ఈ స్టే హోముల పేరుతో రన్ చేస్తున్నారు. మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. అయితే పోలీసు వ్యవస్థను కూడా ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నిన్న మొన్న జరిగినటువంటి తనిఖీల్లో కూడా బ్రహ్మాండంగా డ్రింక్ అండ్ డ్రైవర్స్లో కానీ లేదా బండ్లు లైసెన్స్లో కానీ వాళ్ళ పర్యవేక్షణలో బాగా ఉంది. అందులో భాగంగానే మీరు కూడా స్టే హోమ్ పేరుతో రన్ అవుతున్నటువంటి అన్ని సంస్థల మీద ఒక్కసారి నిఘా పెట్టి పూర్తిగా వాళ్ళ అనుమతులు తీసుకొని దాన్ని రన్ చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేవు. కానీ ఆ స్టే హోమ్ పేరుతో అనుమతులు తీసుకున్నా తీసుకోకపోయినా ఎక్కడ పడితే ఇళ్లలో మధ్యలో కూడా స్టే హోమ్ పేరుతో పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఆన్లైన్లో పెట్టేసి ఆన్లైన్లో ఏందో వాడు అఫిషియల్గా ఒక ఏదో మంచి లేఅవుట్ పేరుతో చూపిస్తాడు. వాడు తీరా ఇక్కడ వచ్చి చూస్తే ఏదో సందులోనో పొందులో ఆ రెసిడెన్సీ స్టే హోమ్ పేరుతో అక్కడ ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చేసిన తర్వాత బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఆడ ఏం జరుగుతుందో తెలియదు. అంటే దాని చుట్టుపక్కల దాని వెనకాల ఏముంది, దాని ముందు ఏం జరుగుతుందో వాళ్ళు తెలిసే పరిస్థితి లేదు. అదే మీరు ఆన్లైన్లో కూడా పూర్తిగా స్టే హోమ్ రెసిడెన్సీ ఏరియా ఎక్కడుంది, ఇది చుట్టుపక్కల ఇది అందుబాటులో ఉంది, అది ఉంది అని అందుబాటులో చెప్పగలిగితే వాళ్ళు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ పేరుతో దాదాపు 200-300 గది వాల్యూ చేసే దాన్ని కూడా 2,000, 3,000 దానిపైన ఇంకా వాళ్ళు ఏ విచ్చలుడిగా రేట్లు పెడుతున్నారు. రేట్లు కూడా నియంత్రించి పోలీసు వ్యవస్థ నిఘా పెంచి ఎక్కడెక్కడ స్టే హోమ్స్లో ఉన్నాయో వాళ్ళు పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ధరలు కూడా నియంత్రణలో పెడితే బాగుంటుందని చెప్పి మా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని ఎక్కడ కానీ వ్యాపారస్తులు ఏదో మేమేదో స్టేట్మెంట్ ఇచ్చాం కదా మా వ్యతిరేకంగా మాత్రం దయచేసి ఆలోచించద్దండి. తిరుపతి నగరంలో ప్రస్తుతం దాదాపు 2,000కు పైగా స్టే హోమ్స్ నడుస్తున్నాయి. వీటి నిర్వహణ కోసం మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వాల్సిందే. అయితే అనుమతులు లేకుండా నడుస్తున్న స్టే హోమ్స్ మాత్రమే 1,200కు పైగా ఉన్నాయి. వీటి నిర్వహణ చాలా సులభంగా ఉండటం, పైగా పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ అనే విధంగా ఉండటంతో అరాచకాలకు ఇవి పనికొస్తున్నాయి. 200 రూపాయల అద్దె కూడా విలువ చేయని గదికి ఏకంగా 24 గంటల సమయానికి వేలాది రూపాయలు వసూలు చేస్తుండటంతో ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ స్టే హోమ్ల పేరుతో హోటల్స్ మాదిరిగా రూమ్స్ కేటాయించే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ స్టే హోమ్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసుల రైడ్లో కూడా కొంతమంది ఇటువంటి నేరస్తులను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్టే హోమ్లకు సంబంధించి ఈ నివాస ప్రాంతాల్లో, కాలనీల్లో మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే దగ్గర ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అనుమతి ఎవరిచ్చారు? కార్పొరేషన్ ఏమైనా వీటిని వ్యాపార కేంద్రాలుగా మార్చి వాళ్ళకి ఏమైనా అనుమతి ఇచ్చారా? ఎందుకంటే ఇప్పుడు ఈ హోటల్ కానీ ఒక లాడ్జీ పెట్టాలంటే చాలా పర్మిషన్స్ అన్నీ తీసుకోవాలి, చాలా లైసెన్సులు తీసుకోవాలి. అవన్నీ తీసుకున్నారా లేదనేది ఎవరికి తెలియని పరిస్థితి. వీటి మీద ఈరోజు కార్పొరేషన్ అధికారులు పూర్తిగా నిఘా ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా సర్వే చేసి వాటన్నిటిని కూడా వ్యాపార కమర్షియల్ కిందకి మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెసిడెన్షియల్గా వాళ్ళు ఎవరో ఒకరి దగ్గర రెంట్కి తీసుకొని దాన్ని మళ్ళా వ్యాపారంగా వాడుతున్నారు కాబట్టి వీటి నుంచి కూడా కార్పొరేషన్కి ఆదాయం వచ్చే పరిస్థితి. అదే రకంగా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం నగరంలో ఎన్ని స్టే హోమ్స్ ఉన్నాయి, వాటి యొక్క నియంత్రణ ఎలా ఉంది, సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా లేదా, ఇటువంటి నేరాలు జరిగినప్పుడు వాటిని ఎట్లా మనం అరికట్టాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు, ఏదో జరుగుతుంది. హోటల్స్లోనే పెద్ద పెద్ద అరాచక కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భం
ఇటువంటి స్టే హోమ్లో ఎవరో మారుమూల ఉండే స్టే హోమ్స్లో ఏం జరిగినా మనకు ఎటువంటి తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి వీటికి సంబంధించి ఒక నియంత్రణ, ఒక ప్రభుత్వం ఒక తనిఖీ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండి వాటికి బాధ్యతాయుతంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఫర్దర్గా ఇక మీదట ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు, చీట్ బ్యాగులు ఆడడం, అటు వ్యభిచార గృహాలుగా నెరవేర్చేటువంటి జరగకుండా నివారించడానికి ఇది ఎంతైనా అవసరం. తిరుపతి లాంటి నగరంలో, ప్రశాంతంగా ఉన్న నగరంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా నివారించాల్సిన బాధ్యత అటు పోలీసు యంత్రాంగం, ఇటు కార్పొరేషన్ వారిది ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. తిరుపతి నగరంలోని స్టే హోమ్స్ లో ఒక్క రోజుకు అద్దెగా 1500 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చే వీటులకు సుఖాన్ని ఇచ్చేందుకు వచ్చే మహిళలు కూడా ఒక్క రాత్రికి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. స్టే హోమ్ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోవడంతో వ్యభిచారం కూడా సంసారాలు జరిగినంత సులభంగా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. పైగా రాత్రికి రాత్రి లక్షలాది రూపాయలు చేతులు మారుతూ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. స్టే హోమ్స్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వరదలుతున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో సొంత భవనాలున్న అనేక మంది వీరికి అధిక అద్దెలకు ఇచ్చేస్తున్నారు. తిరుపతిలో స్టే హోమ్స్ అనేది విపరీతంగా చలామణి అవుతున్నాయి. ఈరోజు మనం కానీ చూసామంటే ఇప్పుడు ఈరోజు తిరుపతి అంటేనే ఒక పుణ్యక్షేత్రం. ఇట్లాంటి దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు హోటల్స్, ఈ లాడ్జింగ్స్, వీటికంతా కూడా పోతే దానికి ఉండే రేట్లు అవి కూడా కమర్షియల్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు కొన్ని బిల్డింగ్లు పెట్టుకునే వాళ్ళు, ఇల్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఈ పొద్దు ఎవరు వస్తే కూడా కమర్షియల్గా అవి ఇచ్చుకొని ఒక రోజుకు 2,000, 3,000 రూపాయలు వస్తుంది. నెలకి కానీ ఇస్తే 7,000, 8,000 బాడుగు వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటికి మొత్తం విపరీతంగా తిరుపతి లోపల మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి కూడా ఈరోజు స్టే హోమ్స్గా దాన్ని చలామణి అవుతుంది మనం కానీ చూస్తూ ఉంటే. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం పోతున్నారు అనే పరిస్థితి కూడా తెలియదు. ఇప్పుడు హోటల్లో అయితే ఆధార్ కార్డు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ అడ్రస్లు ఇవ్వాలి, అన్నీ తెలిసి ఉంటుంది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి పోతున్నారు. అంత పకడ్బందీగా చేస్తా అంటేనే ఈరోజు హత్యలు, అత్యాచారాలు కూడా మనం చూసాం, గతంలో కూడా జరుగుతుంటాయి ఈ హోటల్స్ ఏంటంటే. కానీ వీటితో నిమిత్తం లేకుండా, మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా, లేకపోతే ఏమీ లేకుండా ఇవి ఎక్కువ చలామణి అవుతున్నాయి. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే నక్సలైట్లు వచ్చున్నా లేకపోతే ఈ టెర్రరిస్ట్ ఉన్నా కానీ ఏం తెలిసే పరిస్థితి లేదు. ఇట్లాంటి వాటిపైన నియంత్రణ చేసే పరిస్థితి ప్రభుత్వానికి లేకుండా ఉంది. మున్సిపాలిటీ కానీ, పోలీసులు కానీ అటు గుర్తించే పరిస్థితి కూడా ఈ పొద్దు మనకు కనపడటం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిపోతున్న ఈ స్టే హోమ్స్ వ్యాపారంపై పోలీసులు తనిఖీలు చేసేందుకు జంకుతున్నారు. మున్సిపల్ సిబ్బంది కూడా అటువైపు రావటం లేదు. ఎవరికి అందాల్సిన మామూళ్లు వారికి అందుతుండటమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ పాడు పనులకు చెక్ పెట్టాలని జనం కోరుతున్నారు.